హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో చూటిగా తేటగా ఆ మాటలు మనం ధ్యానించుకుంటుండగా ప్రభువే మన వినికిలో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హార్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఇటు అటు తొలగకోకుండా మీరందరూ కూడా ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. ప్రాకారపు గండ్ల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్. హర్మోను మార్గం అంటే ఇప్పుడు ఇరాన్ను మూసివేసిన ఆ మార్గ జలసంధ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చదవబడిన ఈ లేఖన భాగం మనం చూసినట్లయితే ఇటు అటు కూడా తొలగిపోకోకుండా అందరూ కూడా ప్రాకారపు గంటల ద్వారా పోతున్నారు. ఇటు అటు తొలగకుండా ప్రాకారపు గంటల ద్వారా పోతున్నారు. ఎటు పోతున్నారా అంటే హర్మోను మార్గమున వెలివేయబడుతున్నారు. అంటే దేవుని సన్నిధి నుంచి దేవునికి దూరంగా దేవుడు వాళ్ళని వెలివేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే వారందరూ ఎందుకు ఆయన పోతున్నారు, బయట అటు ఇటు తొలకోకుండా బయటకు వెళ్ళిపోతున్నారు, ప్రాకారం గంటల ద్వారా వారు పోతున్నారు ఎందుకయ్యా అంటే మనం మొదటి వచనం చూసినట్లయితే షమ్రోను పర్వతములో ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెడుచు బీదలను నలకొట్టువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధతోడని చేసిన ప్రమాణం ఏదనగా ఒక కాలం వస్తున్నది, అప్పుడు శత్రువులు కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుతారు. ఒక కాలం వస్తుంది, శత్రువు ఏం చేస్తాడంటే కొంకిలతోనూ గాలములు, చేపలు పట్టే గాలములు ఉంటాయి కదా, ఆ గాలపు ముళ్ళతో పట్టి లాగుతారు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షమ్రోను పర్వతములో ఉన్న బాషాను ఆవులారా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడండి? బాషాను ఆవులు. షమ్రోను పర్వతముల మీద ఉన్న బాషాను ఆవులు. చూడండి పిల్లారా, ఈ బాషాను ఆవులు అనేది స్త్రీలు.
ఆవులు అనేది స్త్రీల గురించి అక్కడ ఆయన వివరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఏ స్త్రీలు? బాషాను ఆవులు, సోమాలయలోని ఆవులారా. బాషాను ఆవులారా అంటే సోమాలయలో ఉన్న ఆ స్త్రీలారా అని అర్థం. సోమాలయంలో ఆ స్త్రీలు, ఈ షోమ్రోలో ఉన్న ఈ స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు అత్యంత సంపన్నులు, అత్యంత ధనవంతులు, అత్యంత సంపన్నులను అత్యంత ధనవంతులైన స్త్రీలు వీళ్ళు. వీళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. బాషాను ఆవులారా అంటే ఆవు అనేది స్త్రీకి పోల్చబడింది. స్త్రీ. బాషాను ఆవులారా అన్నాడు. బాషాను అంటే శ్రేష్టమైన మేత భూమి కలది, పచ్చిక బీలు గలది, బలిసిన స్త్రీలారా మన భాషలో చెప్పాలంటే. దేవునికి మహిమ కలుగునుగా. అంటే సమృద్ధితో ఉన్న స్త్రీలు, సంపన్నులైన అత్యంత సంపన్నమైన స్త్రీలు వీళ్ళు, అత్యంత సంపన్నమైన ఆస్తి పరులైన స్త్రీలు వీళ్ళు. వీరు ఏం చేస్తున్నారంటే దరిద్రులను బాధ పెట్టుతున్నారు, బీదలను నలగొడుతున్నారు. ఏం చేస్తున్నారండి వీరు? దరిద్రులను బాధ పెడుతున్నారు, బీదలను నలగొడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళ కోసం ఒక కాలం వస్తుంది, దేవుడు నిర్ణయించిన కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు శత్రువులు వీళ్ళని ఏం చేస్తారు అంటే శత్రువులు వీళ్ళని కొంకిల చేతను, శేషించిన వారిని చేపలు పట్టే గాలముల చేతను పట్టుకొని లాగుతారు. దేవునికి మహిమ కలుగును కాదు. అలా పట్టి లాగినప్పుడు ఏమవుతుంది? కండరాలు పట్టించి లాగుతూ ఉంటారు. అంటే వారిని తీర్పులో తీసుకువెళ్తాడు. వారిని ఆయన బాధించడానికి చెప్తున్నాడు. వారు ఒక కాలం మీకు నిర్ణయించాను, ఎందుకంటే వారి క్రియలను బట్టి చేస్తున్నాడు దేవుడు ఈ మాట. వారి క్రియలను బట్టి చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళకి ఒక కాలం నిర్ణయించాడు. అయితే వీరు క్రియలు ఎలాంటి క్రియలు అంటే దరిద్రులను బాధ పెడుతున్నారు, బీదలను నెలకొడుతున్నారు. కాబట్టి వీరి మీదకి శత్రువులను పంపించబోతున్నాడు. ఆ శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే కొంకెలతోనూ గాలములతోనూ పట్టి వారిని లాగబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు విలాసవంతమైన స్త్రీలు. బాషాను ఆవులంటే విలాసవంతమైన ధనికమైన స్త్రీలు, ధనికులైన స్త్రీలు, విలాసవంతంగా జీవించేవారు వీరు. వీరికి ఎదుటి వారి కష్టము తెలియదు, ఎదుటి బాధ తెలియదు, ఎదుటి వారి శ్రమ తెలియదు, ఎదుటి వారి తెలియదు. వీళ్ళకి విలాసవంతం ఉన్నారు, ధనికులు వీళ్ళు, సంపన్నులు వీళ్ళు. ఎంతవరకు వీళ్ళు తెలిసింది ఏంటంటే ఎదుటి దరిద్రులను, దీనులను బాధ పెట్టడమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు శత్రువు చేత, తీర్పు వలన శత్రువు చేత వారు బాధించబడతారు. పగిలిన ప్రాకారంలో గుండా వాళ్ళు బలవంతముగా బందీలుగా కొనిపోతారు. ప్రాకారముల మీద మనం చదువుకున్నాం కదా, ప్రాకారపు గంటల ద్వారా అంటే పగిలిన పర్వతముల సందుల్లోంచి వీరిని ఈడ్చుకుని పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇలా అయిపోతారు అని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. పగిలిన బండలలోంచి ఈడ్చుకుపోతారు. ఇదిగో మిమ్మల్ని బంధించి, మీ శత్రువులు వస్తారు, మిమ్మల్ని బంధించి మిమ్మల్ని ఈడ్చుకుని పోతారు అని ఆయన తీర్పులోకి తీసుకువస్తారని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విగ్రహారాధన, వీళ్ళు చేసే ఆ విగ్రహారాధన కాదు, వీళ్ళకి శిక్ష ఈ విగ్రహారాధికులు వీళ్ళకి ఏంటంటే
హోర్మాను వైపు వీళ్ళని పారవేయడమే దేవుడు చేసే పని. అంటే వాళ్ళని ఆ సందులోంచి అది కాలువ లాంటిది. అటు ఇటు పర్వతం ఉంటాయి, అది మధ్యలో కాలువ లాంటిది. దాంట్లోంచి ఈడ్చిపోతారు, వీళ్ళు బందీలుగా పట్టుకొని పోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పట్నపు గోడలు, ప్రాకారాలు, పట్నపు గోడలు పగలగొట్టి పట్నపు గోడలు పగలగొట్టి ఆ పగిలిన ఈ స్త్రీలను తమ ఉన్న భద్రత కోల్పోతారు. అప్పటి వరకు మాకేంట్లో ప్రాకారములు కలిగి పట్టణంలో మేము ఉన్నాం అని, మాకు హంగుంది, ఆర్భాటం ఉంది, మాకేంటి మా వెనకాల బలగముంది, బలముంది అని, ధనముంది అని విరవీగుతున్నవారు సంపన్నులైన ఈ స్త్రీలు ఏమవుతారంటే ఆ పట్టణ వీళ్ళ ప్రాకారములు పడగొట్టబడి వీళ్ళని నేలను వేసి ఈడ్చిపోతూ ఉంటారు, శత్రువు వచ్చి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఆ స్త్రీలు ఏమవుతారంటే భద్రతను కోల్పోతారు. ప్రాకారం అంటే భద్రత, ఆ భద్రతను కోల్పోతారు. శత్రువు లోపల చొరబడతారు. శత్రువు వచ్చి లోపల చొరబడేటట్లుగా వాళ్ళ ప్రాకారం పడగొట్టబడతాయి. మనం ప్రాకారాలు గోడలు ఎందుకు కట్టుకుంటామండి? శత్రువు ఏది కూడా లోపలికి రాకుండా, మన ఇంట్లోకి రాకుండా మనం చుట్టూ గోడ కట్టుకుంటాం. కానీ ఆ గోడలు పడగొట్టబడితే లోపలికి వచ్చి శత్రువు వారిని ఛేదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళని తీసుకొని బందీలుగా వాళ్ళని ఏం చేస్తారండి? వాళ్ళని బందీలకు తీసుకుని వెళ్ళిపోతాడు, సెరగ పట్టుకొని పోతారు. ఎందుకంటే వీరు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, దేవునికి విరోధంగా చేసిన వారు, వీరు బీదలను, దరిద్రులను బాధించిన వారు. వీరి యొక్క విలాసవంతమైన జీవితం కోసం, వీరి యొక్క సుఖమైన జీవితం కోసం వీరు ఎదటి వారిని బలి చేస్తున్నవారు. వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎదటి వారిని బలిపశువులు చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు? చేపలు పట్టే గాలంతో లాగి బాధ పెడతారు. పేదలను బాధ పెట్టి, గాయపరిచి, అవమానించి, నిందించి, ఏళన చేసి, అపహాసించిన వీరందరూ కూడా శత్రువు చేతికి పట్టబడటమే కాదు, శత్రువు చేతిలో శ్రమలు పొందటానికి దేవుడు వారిని తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆమోసు పుస్తకం 3:9 మనం చూసినట్లయితే, అష్టోరు నగరాలలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరాలలో ప్రకటన చేయుడి. ఎట్లనగా మీరు షోమ్రోనుకు ఎదురుగానున్న పర్వతం మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడండి, అందులో జనులు పడుచున్న బాధను కనుగొనుడి. దేవునికి మహిమ. ఒక నిమిషం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మిగిలిన వారు పిలుస్తున్నారు. అష్టోరోతు నగర వారిని, ఐగుప్తు నగర వారిని పిలిచి, ఇదిగో షోమ్రోనులో మీరు వెళ్ళి చూడండి, ఆ ప్రాకారాల మీదకి ఎక్కి మీరు అక్కడ చూడండి, అక్కడ జనులు పడుతున్న ఆ బాధను చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. జనులు పడుతున్న బాధను చూడండి, అక్కడ జరుగుతున్న అల్లరిని చూడండి. ఏం చూడాలి? అల్లరిని చూడాలి, జనులు పడుతున్న ఆ బాధను చూడండి అని మిగిలిన వారికి చెప్తున్నాడు. ఎందుకంటే కనీసం వాళ్ళని చూసన్నా మీరు బుద్ధి తెచ్చు, మీరు జాగ్రత్త పడతారు, వాళ్ళని చూసి మీరు జాగ్రత్త పడతారు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే పిల్లరా, అన్యాయంగా విలాసవంతమైన జీవితాల కోసం అనేకులను పణంగా పెట్టి అనేకులను బాధిస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు పడే బాధ
అందరికీ తేటగా చూపిస్తున్నాడు. ఇదిగో వారు చూడు, వాళ్ళ వాళ్ళ అక్కడ అల్లరి జరుగుతుంది, ఆ పట్టణంలో అల్లరి జరుగుతుంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి. ఏంటా ఈ అల్లరి అని అక్కడ చూస్తే వారు ఏం చేస్తున్నారు? బాధించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ చూడండి, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చూడమని చెప్తున్నారు అంటే దేవుడు చెప్తున్నాడు, వారు నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావాన్ని కొట్టివేయగా నీ నగర్లు పాడవును. నువ్వు ఒక నీ ప్రభావం ఉంది, నీకు ఒక పేరు ఉంది, నీ పేరును కొట్టివేస్తాడు. ఎందుకంటే నువ్వు సంపన్నురాలు, నువ్వు ధనికరాలువి, ఏమన్నా చేయొచ్చు, నా వెనకాల ధనం ఉంది, బలగం ఉంది అని అనుకుంటున్నావేమో. వారు నీ పేరును కొట్టివేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ క్రియల చేత, నగరుల బలాత్కారం చేత, దోపు చేత నీవు నింపుకుంటున్నావు. నీ క్రియల చేత అంటే ఆ క్రియలు ఎలా ఉన్నాయంటే నీతి క్రియలు కాదండి. నీకు నీతి క్రియలు తెలియలేదు. ఆ నీతి క్రియలు తెలియలేదు కాబట్టి నువ్వేం చేస్తుంటే బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుంటున్నావు. ఇంత సంపన్నంతరాలు ఎలా అయ్యావు, ఇంత ఆశపరాలు ఎలా అయ్యావు, ఇంత వృద్ధి ఎలా చెందావు అంటే దోపుడు చేత. నీతి క్రియలు చేయటం నీకు చేత కాలేదు, నీతి క్రియలు నువ్వు చేయటం చేత కాలేదు. కానీ నీకు చేతనైంది ఏంటంటే బలాత్కారమును దోపుడు చేత కొల్ల సొమ్మును కొట్టుకుంటున్నావు. పరుల సొమ్ము నువ్వు, బీదలను దరిద్రులను నీవు వారి దగ్గర దోసుకుంటున్నావు. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 11వ కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావాన్ని కొట్టివేయగా నీ పేరుని, శత్రువు వచ్చి దేశమంతా సంచరించి నీకున్న పేరును కొట్టివేస్తే ఏమవుతుందంటే నీ నగరులన్నీ పాడైపోతాయి. కారణం ఏంటి? ఇచ్చిన సమృద్ధి, చూపిన కృప, నీవు ఆశీర్వదించబడ్డావు, అత్యంతగా హెచ్చించబడ్డావు. నువ్వేం చేయాలి? నీకు కలిగిన దాంట్లోంచి దరిద్రులను, బేదలను ఆదరించాలి, ప్రేమించాలి. దరిద్రులను, బేదలను ఆదరించాలి, ప్రేమించాలి. నీ నీతి క్రియలు కనపడాలి. నీ నీతి క్రియలు నీకు చేతగాల. నువ్వు దరిద్రులను బాధ పెట్టావు, బేదలను బాధ పెట్టావు, గాయపరిచావు. నీవు దోచుకుంటున్నావు. కాబట్టి నా బలాత్కారం చేసి నీవు బలాత్కారంగా దోచుకుంటున్నావు కాబట్టి నా ప్రభు నిన్ను తీర్పులో తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. తీర్పులోకి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకు నువ్వు తీర్పులోకి వెళ్తున్నావు అంటే ఆయన చెప్తున్నాడు, బీదలను, దరిద్రులను నువ్వు బాధ పెడుతున్నావు. నువ్వు బలాత్కారంతో సంపాదిస్తున్నావు, బలాత్కారం దోచుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును కాదు. నువ్వు సంపన్నురాలు అని, ఆస్తిపరుడు అని, నాకేంటిలే అని, నాకేంటని, రెండోది నా వెనకాల బలం ఉంది, బలగం ఉందని వీగుతున్నావు. కాబట్టి నా ప్రభు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. ఒక దినం నియమించాడు. ఆ దినమున శత్రువు వచ్చి నిన్ను చెరపట్టుకొని పోతాడు. ఎలా చెరపట్టుకొని పోతాడంటే నీ ప్రాకారం పడబోతాయి, నీ ప్రాకారం నుంచి నిన్ను బయటకు ఈడ్చుకొని పోతూ ఉంటాడు, నేల మీద పడేసి. ఎలా ఈడ్చుకుపోతాడంటే ఇనప కొంకీలతోనూ చేపలు పట్టే గాలములతోనూ నీ గుచ్చి ఈ రోడ్డు మీద ఈడ్చుకుపోయే రోజులు ఒక రోజు ఉన్నాయి.
అది ఆ దినాన్ని నా ప్రభు నియమించి ఉంచాడు. ఒకరోజు నియమించి ఉంచాడు నా ప్రభు. ఒక కాలం వస్తుంది, అప్పుడు శత్రువు మిమ్మను కొంకుల చేతను పట్టుకొని చెర పట్టుకుపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, అదే ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, మీ పట్టణములన్నిటిలోను దేవుడు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. ఆయన ఎంతగానో ఓపిక పట్టాడు, ఎంతగానో ఎదురు చూశాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమవుతుందా అంటే, దంతశుద్ధి చేశాడంట. దంతశుద్ధి అంటే తినడానికి ఆహారం లేకుండా చేయటం. దంతాలకు ఎప్పుడు పని ఉంటుంది? ఏముంటుంది దంతాలకి? ఎప్పుడు ఏదో తింటూ ఉంటాం, తిండి తింటూ ఉంటాం కాబట్టి వాటి దంతాలకు పని ఉంటుంది, అవి పని చేస్తాయి. వాటిని శుద్ధి చేశాడంట, అంటే వాటికి పని లేకుండా చేశాడు దేవుడు. అంటే కరువుని కలగజేశాడు. అయినా సరే ఆయన వైపు తిరుగుతావేమో, ఆయన వైపు చూస్తావేమో, నువ్వు తెలుసుకుంటావేమో అని చెప్పి నీకు క్షేమమును కలగజేసినను, నీవు ఆయన ఎరగకున్నావు, ఆయన తెలియకోకుండా ఆయన వైపు తిరగట్లేదు. మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడు. అంటే ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత కరువును తీసుకొచ్చినా నీవు దేవుని తట్టు తిరగట్లేదు. ఆయన కనికరపడుతున్నాడు. ఆయన ఇంకా నా వైపు తిరుగుతారేమో, నా బిడ్డలు తెలుసుకుంటారేమో అని చూసినా ఆయన వైపు తిరగట్లేదు. ఆయన వైపు తిరగట్లేదు. కాబట్టి ఆయన తీర్పులోనికి తీసుకుని వెళ్తున్నారు. 11వ వచనం కంటిన్యూ చదువుకుంటారండి అమ్మ. 6 నుంచి కంటిన్యూ చదువుకుంటారు. కోతకాలంలోకి ముందు 3 నెలలు వాన లేకుండా చేశాడు. చూడండి, వాన లేకుండా చేయటమే కాదు, ఒక పట్టణం మీద కురిపించి ఒక పట్టణం మీద కురిపింపకపోయాడు. చూడండి, ఒకే ప్రాంతంలో ఒక చోట వర్షం కురుస్తుంది, ఒక పట్టణంలో వర్షం కురిస్తే పక్క పట్టణం ఎండిపోతుంది. ఇలాగూ ఆయన చూపించిన సూచనలు చేసిన ఎవరు కూడా ఆయన గ్రహించట్లా, ఆయన తెలుసుకోవట్లా, ఆయన తట్టు ఎవరో తిరగట్లా. 2-3 పట్టణములు వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణానికే వెళ్ళగా ఆ పట్టణంలో ఉన్న నీరు సరిపట్ల. ఇప్పుడు ఒక పట్టణంలో నీళ్ళు ఉన్నాయి, ఈ 2-3 పట్టణాలు కలిసి వాళ్ళందరూ కూడా అక్కడికి నీళ్ళ కోసం వెళ్తున్నారు. కానీ ఆ నీళ్లు వాళ్ళకి సరిపోవట్ల. పూర్వకాలం ప్రియులారా, ఒక బావి ఉంటే, ఒక ఊర్లో బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళి నీళ్లు చేదుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ బావి అడుగంటినప్పుడు, నీళ్లు లేనప్పుడు, ఇక వేరే దారి లేక వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటూ ఉండేవారు. చాలా దూరం నుంచి తెచ్చుకుంటూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిన్నప్పుడు మాకైతే తెలియలేదు, కానీ ఎందుకంటే ఎటు చూసినా ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఈ గ్రామంలో అయితే అటుపక్క తమ్ములేరు, ఇటుపక్క కాలువ, అటు చూస్తే చెరువులు మొత్తం నిండిపోతూ ఉంటాయి, ఎప్పుడు నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు వేసవకాలం అయితే ఏట్లో నీళ్ళు ఉండట్లేదు, కానీ ఆ కాలంలో వేసవకాలం లేదు, వర్షాకాలం లేదు, ఎప్పుడు నీళ్ళు పారుతూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును కాదు. అలాగే పెద్దపాడు చూస్తే ఆ పక్కనే చెరువులు ఉండేవి, ఎక్కడ నీళ్ళకి ఎప్పుడు కొద్దు ఉండేది కదా, అక్కడ ఒక నుయ్యి ఉండేది, ఆ నుయ్యతులో నీళ్ళు మాత్రం బాగుంటాయి తాగటానికి. అందరూ అక్కడికి వెళ్ళి ఆ నూతులో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు, ఈ చెరువుల నీళ్ళు వాడుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. నీళ్ళు అంటే కరువు అంటే తెలియలేదు, కానీ
ప్రియులారా, ఈ నీళ్ళు కోసం, నీళ్ళు లేక ఎంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికో దూరం వెళ్ళాలి. మా మేనమామ గారు ఒక ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన చనిపోయారు. అయితే ఆయన ఒక ప్రాంతంలో ఆయన ఇల్లు ఉంది. అయితే అక్కడికి నీళ్ళు ఎక్కడ దొరక్క దగ్గర దగ్గర ఒక 7-8 కిలోమీటర్లు క్యాన్లు కట్టుకొని, సైకిల్కి క్యాన్లు 10 లీటర్ల క్యాన్లు, 20 లీటర్ల క్యాన్లు, అప్పుడు ఆ క్యాన్లు తగిలించుకొని, అది కాదండి 25 లీటర్ క్యాన్ అనుకుంటా, 50 లీటర్ క్యాన్, 2 క్యాన్లు పగిలించుకున్నాడు. తగిలించు కొంకిల్లాగా చేసుకొని సైకిల్ స్టాండ్కి తగిలించి అటు ఇటు పెట్టి, ఆ సైకిల్ స్టాండ్కి ఆ పక్కన ఈ పక్కన కట్టి అంత దూరం వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకున్నవాళ్ళు. ఎందుకు? తాగటానికి, వాడుకోవటానికి. దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్నప్పుడు చూసేవాడిని, చాలా ఇబ్బంది పడ్డాడు. నీళ్ళ కోసం వాళ్ళు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నారు ఆ ఏరియాలో నీళ్ళు లేక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. అక్కడ వరకు సైకిల్ వేసుకెళ్ళి ఆ నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు వాడుకుంటారు, చేసుకునేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు బాగా ఆశీర్వదించబడ్డారు లేండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఇలాంటి పరిస్థితులు నేను చూశాను. మనకి ఇక్కడ తెలిసేది కదా. నా చిన్నప్పుడు ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు. నీళ్ళను చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా వాడుకునే. ఎందుకంటే చాలా దూరం నుంచి మేము నీళ్ళు తెచ్చుకోవాలి అనేవాళ్ళు. మనకు అలవాట్లేదు, మనకేమో ధారాళంగా వాడుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఒక పట్టణంలో నీళ్లు లేకుండా చేసి 2-3 పట్టణాలు కలిసి ఆ పట్టణం దగ్గర నీళ్ళు ఉన్న పట్టణం దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు లేకపోవటం, అక్కడ నీళ్ళు అయిపోతున్నాయి. ఒక పట్టణంలో వర్షం పడితే మిగిలిన పట్టణంలో వర్షం లేదు. ఏంటి అక్కడ వర్షం ఉంది, ఏంటి ఇక్కడ వర్షం లేదు. ఆ విధంగా చేసినాను, ఆయన తట్టు తిరగలేదు. అది ఆయన చేస్తున్నాడని తెలుసుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని తట్టు తిరగట్లేదు, దేవుని తెలుసుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ సంభవాలను ఎందుకు జరుగుతున్నాయి అని వారు చూస్తే అవి అక్కడ జరగట్లేదు. వారు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని తట్టు తెలుసుకోలేకపోతున్నారు, దేవుని తట్టు తిరగలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వారు దేవుని తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా. మరియు చూడండి, మీ సస్యములను ఎండు తెగులు చేతను, కాటుక చేతను పాడు చేశాడు. ఎండు తెగులు చేతను, కాటుక చేతను ఆయన పాడు చేశాడు. ఆయన తెలుసుకోలేదు. గొంగలి పురుగు వచ్చి విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను దేవుని వైపు తిరిగిన వారు కాదు. చూడండి, గొంగళ పురుగు వచ్చి అన్ని వనాలన్నీ కూడా తినివేసింది, చెట్లన్నీ, ద్రాక్ష తోటలన్నీ తినివేస్తుంది. ఇంత జరుగుతున్నా సరే దేవుని వైపు తిరగట్లేదు వీళ్ళు. ఏదో కాలంలో చూస్తుండే పురుగులు వచ్చింది తింటనే అనుకుంటున్నారు, కానీ ఇది దేవుడే పంపించాడు. దేవుడి వల్ల ఈ శ్రమ మన దగ్గరికి వస్తుంది. ఈ శ్రమ వచ్చింది కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం తప్పు చేసాము, మనం పాపం చేసాం కాబట్టి దేవుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడు మనల్ని అని తిరిగి దేవుని తట్టు వారు తిరగట్లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. వారు తెలుసుకోలేకపోతున్నారు, ఇది దేని వల్ల వస్తుంది అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ లోకానుసారంగా ఏదో వచ్చిందిలే, ఏదో పోయిందిలే అన్న భావంలో వారు ఉంటున్నారు తప్ప దేవుడే కలగజేసిన దీన్ని వారు తెలుసుకొని ఆయన తట్టు తిరగలేకపోతున్నారు. మరియు దేవుడు ఐగుప్తు మీదకి తెగులు పంపించినట్లు. చూడండి, ఒకప్పుడు దేవుడు ఐగుప్తు మీదకి తెగుళ్ళు పంపించాడు మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. అలాగా
వీరి మీదకి కూడా తెగులు పంపించినా సరే వీరు ఏం చేస్తున్నారు? వారి దండుపేటలో పుట్టిన దుర్గములను వారి నాసిక రంధ్రంలోకి ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించితిరి. ఆయన చూడండి, ఇంత చేసినా సరే మీ దేవుడి తట్టు వాళ్ళు తిరగట్లా. అన్ని చేస్తున్నారు దేవుడు, వీళ్ళు ఇంకా నా వైపు తిరుగుతారు, ఇదిగో ఇది చేస్తే వారు నా వైపు తిరుగుతారని చూస్తున్నారు. కానీ వారు ఎంత మాత్రం కూడా దేవుని తట్టు తిరగట్లేరు. ఇదే యెహోవాకు. దేవుడు సొదొమ గొమొర్లను బోర్ల దోసి నాశనము చేసినట్లు మీలో కొందరిని దేవుడు కొంతమందిని నాశనము చేయగా వారు మంటలోంచి తీయబడిన పురుగులైనట్లు తప్పించుకున్నారు. చూడండి పిల్లరా, ఆయన అగ్నికి వాళ్ళని వదిలేశారు. ఆ అగ్నికి వదిలేసిన తర్వాత మంటలోంచి ఆయన జాలిపడి కొంతమందిని అగ్ని నుంచి ఆయన తీసినప్పుడు, పురుగులుగా తీసినప్పుడు వారు ఏం చేస్తున్నారు? పురుగులైనట్లు. చూడండి, వారు అగ్నిలో పడివేయబడ్డారు, కాల్చబడి కొంతమందిని తీస్తే వారు ఎలా ఉన్నారంటే కొరివీలైనట్లుగా ఉన్నారు. అంటే కాలిపోయిన తర్వాత నల్లగా ఉంటది కదా మసిగొప్పు, అలా కొరివిలైనట్లుగా తప్పించుకున్నారు. అంత జరిగినా సరే, అంత శ్రమ పెట్టినా సరే, అంత బాధ పెట్టినా సరే, అన్ని తెగులు పంపించినా సరే, అన్ని ఇబ్బందులు పట్టినా సరే, ఇంకను దేవుని వైపు వాళ్ళు తిరగట్లేదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగే చేస్తాను కనుక ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుని సన్నిధి కనపడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చూడండి, ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే యెహోవా అని ఆయనకి పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. అయినను ఆయన వైపు తిరిగిన వారు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినను ఆయన వైపు తిరిగిన వారు కాదండి. ఎందుకు తిరగలేదు? విలాసవంతమైన వారు కదా, విలాసవంతమైన స్త్రీలు కదా, ధనవంతులైన వారు కదా, వారికి ఏం కొదువ లేదు కదా, దేవుడితో అవసరం లేదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో అవసరం లేదు, దేవుని అవసరం వాడికి పడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియులారా, మనము చూసినట్లయితే మనం బాగా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తు వస్తారు? దేవుడు గుర్తు వస్తారు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నెమ్మదిగా ఉంది, హ్యాపీగా. ఒక తరం తిని కూర్చుంటే 2 తరాలు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఎవరు గుర్తు వస్తారు? దేవుడు గుర్తు వస్తాడు. ఎట్లా వస్తాడు గుర్తు? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమీ లేనప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తు వస్తూ ఉంటాడు. ప్రభువా ప్రభువా ప్రభువా, వీటి నుంచి నన్ను విడిపించయ్యా, వీటి నుంచి నన్ను తప్పించయ్యా, నా స్థితి మార్చయ్యా, నా పరిస్థితి మార్చయ్యా అని దేవుడు గుర్తు వస్తాడు. కానీ అన్నీ సమృద్ధిగా ఉండి
అన్నీ సమృద్ధిగా ఉండి ఏ కొదువ లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఎలా గుర్తు వస్తాడు? రాడు. ఏం గుర్తు వస్తాడు మరి? ఏం గుర్తు వస్తుంది? నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. దేవునికి మహిమ కలుగా. ఇవి గుర్తు వస్తాయి. ఆకలి వేసిన వాడికి ఆకలి వేయని వాడికి తేడా ఇదే. ఆకలి వేసిన వాడు ఏదో ఒకటి దొరకపోద్దా, దేవుడు ఈ రోజున నాకు ఏదో ఒకటి ఇవ్వబోతాడా అని ఎదురు చూస్తాడు. ఆకలి తీరిన వాడికి ఏం తీసుకొచ్చి పెట్టినా దాన్ని ఏం చేస్తాడు? అక్కర్లేదు కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎంత శ్రమలు పెట్టినా, ఎంత బాధలు పెట్టినా, ఇంతగా ఆయన వారిని శోధించినా వారు దేవుని తట్టు తిరిగిన వారు కారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే వారికి ఏది తక్కువ కాలా. వాళ్ళు ధనవంతులు, ఐశ్వర్యవంతులు, విలాసవంతమైన స్త్రీలు కాబట్టి ఆ భాషను ఆవులు అని పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. భాషను ఆవులు అంటే, భాషను అంటే సమృద్ధి, ఆశీర్వదించబడింది, అత్యంత ధనవంతమైంది, విలాసవంతమైంది. ఆవులు అన్నాడు అంటే అవే ఎడ్డులు అంటే మగవారు, ఎద్దులు అంటే మగవారు, ఆవులు అన్నాడు కంటే ఆడవారు, స్త్రీలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అదే ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12-13 వచనాలు ధ్యానించుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, మీరు మీ దేవుని సన్నిధిలో కనపడటం కోసం మీరు సిద్ధపడాలి. పర్వతములు నిరూపించేవాడు, గాలిని పుట్టించేవాడైన నీ దేవుడు ఆయనే. చూడండి, ఉదయమును చీకటిని కమ్మజేయవాడు ఆయనే. మనుషుల యొక్క ఆలోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద సంచరించు దేవుడై ఉన్నాడు. ఆయనే, ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు తెలుసుకొని ఆయన తట్టు ఇంకా తిరగాలని, ఇంకా తిరుగుతావని చూస్తున్నాడు. అబ్బా, మనం ఎక్కడ మాట వింటాం? మనకైనా కొదువైతేగా, ఏమైనా తక్కువైతేగా ఆయన వైపు చూడటానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా కొదువై ఉంటే, ఏదైనా తక్కువై ఉంటే మనం ఆయన వైపు చూస్తాం. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఆశీర్వదించబడి సంపన్నంగా ఉన్నాం, ఆయన వైపు ఎందుకు చూస్తాం? ఆయన వైపు చూడట్లేదని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఆయన పెడుతూనే వస్తున్నాడు. ఒక పట్టణంలో వర్షం ఉంటే ఒక పట్టణంలో కరువు ఉంది. ఒక పట్టణంలో నీళ్లు లేకపోతే మరి 3 పట్టణాలు కలిసి ఒకే పట్టణంలో నీళ్లు ఉంటే అందరూ ఆ నీళ్ళ కోసం వెళ్తున్నారు. కానీ ఆ పట్టణంలో నీళ్లు సరిపోవట్లా. వనాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, గొంగల పురుగులు వస్తున్నాయి, తినివేస్తున్నాయి, కాపు రాట్లా. అయినా సరే దేవుని వైపు వారు తిరిగిన వారు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎన్ని పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని వైపు తిరగట్లేదు. ఈ దేవుని వల్ల కలిగినని వారు తెలుసుకోవట్లే. కారణం ఏంటి? అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి. దేవుడితో పని లేదు, దేవుడు అంటే వారికి లెక్కలేదు. దేవుడు అంటే భయం లేదండి. అమ్మో, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు తీర్పు తీరుస్తాడు అనే బాధ బందీ ఏమి లేదు వాళ్ళకి. ఏం జరిగింది, పోతే పోయింది, ఇక్కడ లేకపోతే నీళ్ళు ఇంకా మిల్లర్ వాటర్ అక్కడ తీసుకురాని, లేదంటే ఒక కెన్లీ వాటరు లేకపోతే ఆకుఫైనాను తీసుకురండి. దేవునికి మహిమ కలుగునుగా. అవి కూడా లేకపోతే ఇంకా పక్క ఊరికి వెళ్దాం, అక్కడేమో దొరికితేమో ఒక మామూలుగా ఒక ట్యాంక్ రైస్కి తీసుకొచ్చి పెట్టేసి ఇంట్లో స్టాక్ పెట్టేసి. ఎంత తక్కువ డబ్బు లేదా? ఐశ్వర్యవంతులే కదా, సంపన్నులే కదా. ఇలాగే ఆ లోకానుసారిగా ఇలాగ ఆలోచిస్తున్నారు తప్ప
దేవుడు వీటిని మనకు దూరం చేస్తున్నాడు, వీటి ఎందుకు మనకు మన పొలాలు ఎందుకు పండట్లేదు, మన రాబడి ఎందుకు రావట్లేదు, మన తోటలు ఎందుకు పురుగులు తినివేస్తున్నాయి, మన వనాలన్నీ ఎందుకు ఇదైపోతున్నాయి, ఆ సంపద అంతా మన దగ్గరికి ఎందుకు రావట్లేదు అనే ఆలోచన వారికి కలగలేదు. కలగపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని తట్టు తిరిగినవారు. దేవుని తట్టు తిరిగిన వాడైతే, ప్రభువా ఇదిగో ఈ రోజు నీ సమృద్ధి ఇచ్చేవంటే అది నీ కృపయ్యా, నేను ఇలా ఉన్నా అంటే అది నీ కృపయ్యా, ఈరోజు నేను కడుపు తింటున్నా అంటే అది నీ కృపయ్యా, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఇంత సమృద్ధిగా నా కుటుంబం ఉందంటే అది నీ కృపయ్యా అని ఆయన తట్టు తిరిగిన వాడు ప్రతి దాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దావీదు ఏం చేశాడండి? దావీదు ఏం చేశాడు? అయ్యా నేను ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకున్న వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, ఎవరికి గుర్తు కూడా లేదు, నా ఊర్లో కూడా సగం మందికి నేను ఉన్నాను తెలుసో తెలియదో తెలియదు, అలాంటిది అడవిలో గొర్రెలు మేపుకున్న నన్ను తీసుకుని వచ్చి నీ ప్రజల మీద రాజును చేశావు. ఏం చేశాడండి? రాజును చేసావు. నీ ప్రజలను పరిపాలించడానికి, నీ ప్రజలను ఏలడానికి, ఈ చుట్టూత ఇంత పేరు ప్రఖ్యాతలు ఇచ్చావు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా నా దగ్గర వచ్చి కప్పం కడుతున్నాయి. చక్రవర్తిని చేసావు, మహారాజుని చేసావు. ఇవన్నీ నీవిచ్చినే ప్రభువా. నిన్ను స్తుతించుకుంటే నేను ఎలా ఉంటాను, నిన్ను ఆరాధించుకుంటే నేను ఎలా ఉంటాను, నిన్ను మహింపరచుకుంటే ఎలా ఉంటాను, ఎందుకు పనికిరని అరణ్యంలో తిరుగుతున్న నన్ను తీసుకుని వచ్చి ఇంతగా హెచ్చించావే, ఇంతగా గనపరిచావే అని నిత్యము దావీదు స్తుతిస్తూ ఉండేవాడు. అందుకే దావీదుని అంతగా ఆయన వర్ధన చేశాడు, విస్తరింపచేశాడు. మరి ప్రియులారా, ఆ విధంగా నిన్ను కూడా ఇంకనూ ఆస్వాదించాలని, ఇంకా వృద్ధి చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని ఆయన తలంచుకుంటూ ఉంటే, నీవు ఆయన ఎరుగుతావేమో, ఆయన తెలుసుకుంటావేమో అని నీకు శ్రమలు పెడుతుంటే నీవు వాటిని గ్రహించలేక ఆయన వైపు నువ్వు తిరగకుండా ఉన్నావు. ఆయన వైపు నువ్వు తిరగకుండా ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఒక శ్రమ వస్తుంది, ఒక బాధ వస్తుంది, కష్టం వస్తుంది, దేనికి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడైనా నేను పాపం చేశానా, దోషం చేశానా, దేవుణ్ణి ఎక్కడ తప్పిపోయానా, ఆయనకి విరోధంగా నేను ఎక్కడైనా నడుచుకుంటున్నానా అనేది ఆలోచించుకోవాలి. ఆయనకి విరోధమైన అడుగు ఎక్కడ ఉంది? ఆ నీతి క్రియలు నేను చేయట్లేదా, ఆ సత్క్రియలు నేను చేయట్లేదా, ఆ మంచి పనులు నేను చేయట్లేదా, నేను ఎవరైనా బాధిస్తున్నానా, బీదలను దరిద్రులను నేను పిడిచి తింటున్నానా అని కూడా ఆలోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఒకవేళ దేవుడు నువ్వు అలా ఉండుట చూసి నిన్ను తీర్పులోకి తీసుకుని వెళ్తున్నాడేమో, నీకు తీర్పు తీరుస్తున్నాడేమో. కాబట్టి వాటి నుంచి నీవు తప్పించబడటం కోసం నువ్వేం చేయాలి? ఆయన తట్టు తిరగాలి. దేవునికి మహిమ కలుగును. ఆయన తట్టు తిరిగినవాడు ఎన్నడూ కూడా తప్పిపోడు, ఎన్నడూ కూడా పడిపోడు. ఆయన తట్టు తిరిగినవాడు ఆ నీతి క్రియలు నిలిచే ఉంటాయి, ఆ సత్క్రియలు నిలిచే ఉంటాయి. బీదలు కానీ దరిద్రులు కానీ ఆదరిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, విధవరాండ్రులను ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళకి సమృద్ధిని ఇస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు లేని వారు, దిక్కు లేని వారు, అనాథం చేర్చుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యోబు మహాభక్తుడు అడిగాడు, అయ్యా ఈ శ్రమలు రావడానికి కారణం ఏంటి, నాకు ఒకసారి చెప్పు. అది నా మీద శ్రమ రావడానికి కారణం ఏంటి, నేనే తప్పిదం చేశాను, ఏ తప్పు చేస్తే నాకు ఈ మీద శ్రమ వచ్చింది, నాకు అది బయలుపరచు, నాకు చెప్పు. నేను ఏ తప్పు చేస్తే నా మీదకి శ్రమ వచ్చింది? నేను బీదలను ఆదరించలేదా, దరిద్రులను కరుణించలేదా, తల్లిదండ్రులు లేని వారిని, దిక్కు లేని వారిని నేను చేర్చుకోలేదా, విధవరాండ్లకు నేను పోషించలేదా, నా ఇంటికి వచ్చిన వాడిని నేను లేదు అనుకున్న నేను వాడిని పంపించలేదా? మరి అన్నీ నేను చేశానే, అన్నీ చేశానే, మరి చేస్తే ఎందుకు వచ్చింది నా మీదకి ఇది శ్రమ? నాకు బయలుపరచు, నాకు తెలియచేయని అడిగాడు. మరి ఆ ధైర్యం మనకుందా? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఆ విధంగా మనం తెలుసుకొని ఎక్కడ తప్పిదమో, ఎక్కడ లోపమో, ఎక్కడ దోషమో అది మనం పరిహరించుకోవడం కోసం దేవుడు చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇంకా తెలుసుకుంటాడేమో, వీడు సరిచేయబడతాడేమో, ఇంకా నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి వాడి కోసం ఎదురు చూస్తుంటే
ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంకా 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 ఆయనకి దూరం అవుతూ ఉంటాడు, ఆయన తప్పిపోతూనే ఉంటాడు. కానీ ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి, నిన్ను శ్రమ పెట్టైనా, బాధ పెట్టైనా, కష్టపెట్టైనా, ఇబ్బంది పెట్టైనా ఆయన వైపు మళ్ళించుకునే వరకు కూడా నిన్ను నలకొడుతూనే ఉంటాడు. నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయనను చూసినప్పుడు, అప్పుడు ఆయన నీ పాత స్థితిని మార్చి, నీ పూర్వస్థితిని మార్చి నిన్ను వైభవంగా విస్తరింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. సర్వ సమృద్ధితో నిన్ను నిండారుగా ఆశీర్వదిస్తాడు. నీ వాగ్దానాలు, నీ ఈవులు అలా నిలిచి ఉండేటట్లు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనతో పాటు కోటాను కోట్ల సంవత్సరాలు జీవించే ఆ కృపను నీకు ఇవ్వడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి అమ్మా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈ ఉపదేశాలు మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన విన్నపాలు, అవసరతలు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ అందరికీ నా ప్రేమ.